My symbol is bat. Please vote for bat. I humbly request to vote for me. Thank you. అన్నప్పుడు కూడా కనీసం ఆమె కూడా పిల్లలకు పట్టించుకోవటం లేదు. ఎన్నిక కౌంటింగ్ పూర్తి దశలో చివరి దశలో విధానాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే చెల్లని ఓట్లు అనేటువంటి పర్సెంట్ జీరోగా ఉంది. అంటే వాళ్ళ యొక్క అవగాహన, వాళ్ళ ఓటు వేసే విధానం దాదాపు మనం బయట టీచర్ ఎమ్మెల్సీలో చూస్తే అనేక చెల్లని ఓట్లు ఉన్నటువంటి సందర్భాలు చాలా కౌంటింగ్ పార్టీషన్ పూర్తయింది. ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది కౌంటింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి అభ్యర్థులు అందరూ గుండె రాయి చేసుకుని అంజలి అయితే మరి పాపం నీరసంగా కనిపిస్తా ఉన్నది. తన అంచనా గురించి ఖర్చు పెట్టడం జరిగింది ఎన్నికల కోసం. గెలుపోవటంలో సమానంగా స్వీకరించాల్సిందిగా చెప్పిన సంపత్ సార్ గారు పరిశీలన చేస్తా ఉన్నారు. ఎందుకు పెట్టిన పోటీలో ఎవరు పెట్టింది సార్? ఆమె ఉన్నది వద్దాను ఉండదు. ఏం నలుగురు అభ్యర్థులు కూడా దాదాపు దగ్గరనే ఉన్నారు. సాత్విక Head girl, candidate B. Anjali, 25 votes. B. Deekshita, 75 votes. D. Vaishnavi, 84 votes. G. Satvika, 59 votes. Nota 6, invalid 1. D. Vaishnavi, 9 ఓట్ల తేడాతో B. దీక్షితపై ఘన విజయం సాధించింది. రైట్. గత వారం రోజులుగా అత్యంత ఉద్విగ్నభరితంగా జరిగినటువంటి ప్రచారంలో ఈరోజు జరిగినటువంటి ఓటింగ్లో గ్రీన్ హౌస్ కాన్స్టిట్యున్సీ తరఫున ఘన విజయం సాధించినటువంటి గ్రీన్ హౌస్ లీడర్ శివమణి మన వద్దనే ఉన్నాడు.
విజయాన్ని వారి సొంత మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఈ విజయాన్ని మీరు ఎట్లా ఆస్వాదిస్తున్నారు? అందరికీ ధన్యవాదాలు. మీరు గ్రీన్ హౌస్ క్యాప్టెన్గా సెలెక్ట్ అయినందుకు నెక్స్ట్ మీ యొక్క బాధ్యత ఏంది? అందరినీ మంచిగా ఆడిపిస్తారు, అందరినీ లైన్ నడిపిస్తారు. ప్రత్యర్థిపై ఎన్ని ఓట్ల విజయంతో ఇప్పుడు మీరు ఎంత మెజార్టీతోటి విజయం సాధించిండ్రు? ఈ విజయం మీకు ఎలా అనిపిస్తుంది? గెలిచాను, నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలానే భయం అయింది, చాలా భయమైంది. గెలుస్తాను గెలవను అనుకున్నా, కానీ గెలిచిన. ఓకే మీరు కౌంటింగ్ హాల్లో చాలా ఎగ్జైట్ అనిపించింది. అసలు చాలా ఉత్సుకతను భరించలేని పరిస్థితిలో ఉన్నట్టు అనిపించింది. అసలు ఏంది అంత ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా ఎలాంటి లేదా? నాకు ఫస్ట్ భయమైంది, కానీ ఖచ్చితంగా గెలుస్తా అన్న నమ్మకం పెట్టుకొని ఉన్నా, కానీ గెలిచిన. ఓకే, గెలిచినందుకు ఇప్పుడు మీకు ఓట్లేసిన వారికి ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నావు? ఓట్లేసిన వారికైతే నేను ఎంత పెద్ద చేయలేను, కానీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు అని చెప్పి నేను చార్జాన్ని తీర్చాలని అనుకుంటున్నాను. ఓకే వాళ్ళందరికీ ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. ఎలక్షన్స్ ముగిశాయి. ఇప్పుడు మనతో ఉన్నారు ఎలక్షన్ కమిషనర్ గారు వేదాక్షరి గారు. సో తనని అడుగుదాం. చాలా విజయవంతంగా ఎలక్షన్స్ని చేపొందించారు. సో ఎలా అనిపిస్తుందో మేడం అడిగి తెలుసుకుందాం. చెప్పండి వేదాక్షరి గారు. చాలా బాగా ఫస్ట్ టైం ఎలక్షన్ కమిషనర్గా చేశాను. ఎలక్షన్స్ బాగా జరిగినాయి, చాలామంది పార్టిసిపేట్ చేశారు. నేను ఎలక్షన్ కమిషనర్గా చేశాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీనికి సహకరించిన ఎలక్షన్ స్టాఫ్ వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు గారికి మరియు ఓదల్ సార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వి విజయ్ క్యాప్టెన్గా ఘన విజయం సాధించాడు. సివి రామన్ హౌస్కి బి శివాని క్యాప్టెన్గా విజయం సాధించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ హౌస్కి బి సాయి ప్రణతి ఘన విజయం సాధించింది. మరియు శకుంతల దేవి హౌస్కి జి శివమణి క్యాప్టెన్గా విజయం సాధించాడు. మరియు జెడ్పీహెచ్ఎస్ కొహెడా స్కూల్కి హెడ్ గర్ల్గా డి వైష్ణవి ఘన విజయం సాధించింది. హెడ్ బాయ్గా బి హరీష్ విజయం సాధించాడు.